అమరావతి అంటే అద్భుతమైన నగరం కాదు అది. అమరావతి అంటే దోపిడీ, అమరావతి అంటే అవినీతి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను కొన్ని విషయాలు చెప్తాను, చెబితే మీకే అర్థమవుతుంది. ఆలోచన చేయండి. ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారు చెప్పారు కాబట్టి ఇదేదో బురదల్లే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద, అమరావతి మీద అని దయచేసి ఆలోచించకుండా మేము చెబుతున్నటువంటి విషయాలలో వాస్తవం ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే అమరావతిలో పెద్ద దోపిడీ జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, కని వెని ఎరుగని రీతిలో దోచుకుపోతున్నారు డబ్బునంతా కూడా అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మాట ఇక్కడ మీకు నేను చెప్పాలి. అదేమిటంటే అమరావతిలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీడీ యాక్సెస్ రోడ్డు గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సీడీ యాక్సెస్ రోడ్డు ఒక అద్భుతమైన రోడ్డు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. అది మొత్తం 21.7 కిలోమీటర్లు. అమరావతి సీడ్ యాక్సెస్ దగ్గర నుంచి, అక్కడ సీడ్ దగ్గర నుంచి బయలుదేరి అది నేషనల్ హైవే దగ్గరికి కలిసేటటువంటి 21.77 కిలోమీటర్ల రోడ్డు. దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెడుతున్నాడో తెలుసా మీకు? 21.77 కిలోమీటర్లకి ఆయన ఖర్చు పెడుతుంది 1,519 కోట్ల రూపాయలు. 1,519 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు పెడుతున్నాడు. కేవలం 21.77 కిలోమీటర్లకి. ఎక్కడైనా ఉందా ఇది? ఎప్పుడైనా చూశారా? ఈ దేశంలోనే కాదు, ఏ దేశంలో అయినా ఇంత ఖర్చు పెట్టడం చూశారా అని అడుగుతా ఉన్నా.